చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు కొద్ది మాటలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు మారాయి కదండి. చెప్పాలంటే ఈ 21st సెంచరీలో ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఉదాహరణకి, పూర్వం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి, ఏదో ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి పంపించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి. ఉత్తరాలు రాసి, కొరియర్ ద్వారా కానీ, లెటర్స్ ద్వారా కానీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేవారు. ఇక్కడి నుంచి వేరే దేశానికో వేరే ప్రాంతానికో ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే కొన్ని రోజులు, వారాలు, నెలలు సమయం పట్టేదండి. ఆ ఉత్తరాల కోసం అలా ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ ఉత్తరం వచ్చిన తర్వాతే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఈ 20th and 21st సెంచరీలో ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుందంటే, జస్ట్ మొబైల్ ఓపెన్ చేసి నెంబర్ కొట్టి ఒక క్లిక్ కొడితే చాలు, ఆ వ్యక్తితో మనం క్షణాల్లో మాట్లాడచ్చు. లేదా సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ టైప్ చేసి చిన్న క్లిక్ కొడితే చాలు, త్రూ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ చాలా ఈజీగా మన ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయగలుగుతాం కదండి. అంటే ఆ మార్పు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వేగవంతమైంది ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో. ఓకే, ఇంకొక ఉదాహరణ మనం తీసుకుంటే, ఇది వరకు అంటే పూర్వపు దినాల్లో ఏదైనా ఒక సమాచారాన్ని, ఒక గ్రంథం అనుకోండి, ఒక పుస్తకం అనుకోండి, ఏదైనా ఒక విషయాన్ని ప్రిజర్వ్ చేయాలంటే, అంటే భావి తరాలకు, భవిష్యత్ తరాలైనటువంటి వ్యక్తులకు దాన్ని ఇవ్వాలి అని అనుకుంటే అదొక పెద్ద ప్రాసెస్ అండి. అప్పట్లో వ్యక్తులు ఏం చేసేవారంటే, ఆ గ్రంథాలను, అవి మత గ్రంథాలు అవనివ్వండి, లేదా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి బుక్స్ అవనివ్వండి, లేదా వైద్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వండి, వీటన్నిటినీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క చర్మపు పేపర్స్ మీద వారు హార్డ్ కాపీ రాసేవారండి. అది చాలా సమయంతో కూడుకున్న పని, చాలా చాలా టైం పట్టిస్తుందండి. చాలా ఓపిక కావాలి, చాలా సహనం కావాలి, వాటిని జాగ్రత్తగా దాయాలి. ఇలాగా ఒక గ్రంథాన్ని ఒక తరం నుండి మరొక తరానికి, ఉదాహరణకి బైబిల్ గ్రంథం తీసుకోండి. ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడో రాయబడిందండి. ఈ ఎప్పుడో రాయబడినటువంటి ఈ గ్రంథం ఇక్కడ దాకా ఎలా వచ్చింది? అప్పట్లో ఏదైనా మెషిన్స్ ఉన్నాయా? లేకపోతే ఏమీ లేవు కదండి. అన్నీ కూడా బై హ్యాండ్ వారు హార్డ్ కాపీస్ రాసి ఆ తరాలు మారుతూ ఇక్కడ దాకా వచ్చిందనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? సింపుల్గా ప్రింటర్స్ తమ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ప్రింటింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత మరి చాలా సులువుగా ఒక గంటలో, ఒక రోజులోనే వందల వేల కాపీస్ అనేవి తయారైపోతున్నాయి. చాలా ఈజీగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు చక్కగా ఆ గ్రంథస్థం చేసి అనేక మందికి ఇవ్వగలుగుతున్నారండి. ఇది మరి ప్రింటింగ్లో, బుక్స్ యొక్క ప్రిజర్వేషన్లో వచ్చినటువంటి మార్పు. మూడవదిగా ట్రాన్స్పోర్టేషన్. ఏమండి, ఈ రవాణా అనేది కూడా చాలా భారంతో కూడుకున్న పని. ఈ జనరేషన్ పిల్లలకి అసలు తెలియదు ట్రాన్స్పోర్టేషన్ ఎంత కష్టమో. ఎందుకంటే కొన్ని తరాలు వెనక్కి వెళ్తే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే గుర్రాలు కావాలి. ఒక కథ చెప్తారు, అనగనగా ఒక రాజుగారు ఉండేవారు, ఆయన గుర్రం మీద వేటకి వెళ్ళేవాడు. అంటే అప్పట్లో మరి జీపులు అవి లేవు, గుర్రాల మీద వెళ్ళేవాడు రాజు అయినా సరే. సామాన్యులు అయితే ఎడ్ల బండ్ల మీద వెళ్తూ ఉండేవారు. ఇలాగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే గంటల సమయం. ఇప్పుడు ఏమండి, హై స్పీడ్ ట్రైన్స్ వచ్చినాయి, ఫ్లైట్స్ వచ్చినాయి, హెలికాప్టర్స్ వచ్చినాయి. గంటల్లోనే మనం అనుకున్నటువంటి ఆ యొక్క సమయానికే, అనుకున్న స్థలానికి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం. గ్లోబల్గా మనం ట్రావెల్ చేయగలిగేటువంటి అద్భుతమైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఈ తరానికి వచ్చేసిందండి. ఇది ట్రాన్స్పోర్టేషన్లో మరి వచ్చినటువంటి అద్భుతమైన మార్పు.
ఏమండి ఇవన్నీ మాకు తెలియక ఇవన్నీ చెప్తున్నారనంటే అక్కడికే వస్తాను. ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే విషయంలో ఇంత అద్భుతమైన మార్పు వచ్చింది. పూర్వపు గ్రంథాలను లేదా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బుక్స్ని ప్రిజర్వ్ చేసే విషయంలో ఇంత అద్భుతమైన మార్పు వచ్చింది. ట్రాన్స్పోర్టేషన్లో, రవాణాలో ఇంత అద్భుతమైన మార్పు వచ్చింది. ఈ మార్పులన్నిటికీ కారణం ఎవరండి చెప్పండి నాకు? మనిషే కదండి. అంత ఆలోచిస్తున్నారు. ఈ మార్పులన్నిటికీ కారణము ఒక మనిషే ఇంత మార్పుని తీసుకొచ్చాడు సమాజంలో అనేక విషయాల్లో. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్నో విషయాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి అదే మనిషి తనలో తాను మార్పును తెచ్చుకోలేకపోతున్నాడు. ఏమండి? తనలో తాను, తన మనసులో తాను, తన ఆత్మలో తాను, తన క్రియల్లో తాను మార్పును తెచ్చుకోలేకపోతున్నాడు. ఇది విచిత్రమైన విషయం. ఈరోజు ఇదే అంశాన్ని నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నానండి. ఏంటండి? మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. ఈ మనిషి ఉన్నాడు చూసారా, ఎంత తెలివైన వాడంటే ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కూడా వెళ్ళగలిగేంత తెలివైనవాడు. అంత నాలెడ్జ్ ఉన్నటువంటి జీవి, ప్రాణి మనిషి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే మనిషి ఎంతో బలహీనుడిగా కూడా ఉన్నాడండి. తన జీవితాన్ని లేదా తన మనస్సును మార్చుకోలేని స్థితిలో ఒక మనిషి ఉన్నాడు అని నేను అంటాను. తనలో ఉన్నటువంటి పాపాన్ని జయించలేని స్థితిలో ఒక మనిషి ఎప్పటికీ ఉన్నాడు అని నేను అంటాను. పాపాన్ని విడిచి ఏదైతే ఆ మనిషి శరీరంలో ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని విడిచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేని స్థితిలో మనిషి ఉన్నాడు అని నేను అంటాను. తన క్రియలలో మార్పును తెచ్చుకోలేని స్థితిలో ఒక మనిషి ఉన్నాడు అని నేను అంటాను. నా మాటలకు ఎంతమంది అంగీకరిస్తారండి? ఎంతమంది నా మాటలకు అంగీకరిస్తారు? ఎస్, మనిషికి ఎంతో మేధశక్తి ఉంది, ఎంతో తెలివితేటలు ఉన్నాయి. కానీ తన హృదయాన్ని, తన అంతరంగాన్ని మార్చుకోలేని స్థితిలో ఈరోజు మనిషి ఉన్నాడు. ఈవెన్ ఇన్ దిస్ 21st century. బైబిల్లో ఒక మాట మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజశేఖర్ గారు చదువుతారా మాట? ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వాక్యం అండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలడా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఏమండి? చదవబడినటువంటి ఈ వాక్య భాగం, అసలు ఈ వాక్యాన్ని ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ముందుగా దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా యూదా ప్రజలతో ఈ మాటలు దేవుడు మాట్లాడిస్తున్నాడండి. ఇక్కడ ఏముంది మనం జాగ్రత్తగా చూస్తే, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? మొదటి ప్రశ్న. రెండవది, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? రెండు ప్రశ్నలు ఇక్కడ వేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ప్రాంతంలో ఒక స్కిన్ టోన్తో పుట్టినటువంటి ఒక వ్యక్తి తన స్కిన్ టోన్ని మార్చుకోగలడా? ఉదాహరణకి అమెరికాలో పుట్టిన వ్యక్తి ఎలా పుడతాడండి? మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో తెల్లగా పుడతారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి అనేక కారణాల వల్ల. ఏమండి? ఒక ఆఫ్రికాలో ఒక వ్యక్తి ఏ రకంగా పుడతాడు? కొంచెం కలర్ తక్కువతో వాళ్ళు పుడతారు. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి ఈ యొక్క మాట యొక్క భావం ఏంటంటే, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అంటే పుట్టుకతో వచ్చినటువంటి ఆ యొక్క
స్కిన్ టోన్ని ఆ వ్యక్తి తను తాను మార్చుకోగలడా? అది సాధ్యమా అని అంటే సాధ్యమా అండి? సాధ్యం కాదు. రెండవది, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులి కొన్ని మచ్చలు ఉంటాయి కదండి, లెపర్డ్ డాట్స్ అంటారు. దాన్ని మార్చుకుంటుందా? దాని యొక్క స్వభావమే అంతా అది అలాగే ఉంటుంది. అలాగే మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఒకవేళ అవి మార్చుకోగలిగితే కీడు చేయడానికి అలవాటు పడిపోయిన మీరు కూడా మేలు చేయకూడదురు. ఇక్కడ అర్థం ఏంటంటే అవి ఏ రకంగా అయితే మార్చుకోలేని స్థితిలో ఉన్నాయో ఈరోజు మీరు కూడా పాపానికి, అపవిత్రతకు, కీడు చేయడానికి బానిసలైన మీరు అదే స్థితిలో ఉండిపోతున్నారు అని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడండి. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, అయ్యో ఇంత దీన స్థితిలో మనం ఉన్నామే, ఇంత దయనీయమైనటువంటి స్థితిలో మనం ఉన్నామే, మరి ఎలా, హౌ, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అదే దేవుడు ఆయన వాక్యం ద్వారా మరొక వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో ఒక వాక్యం మనం చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25, 26, 27 వాక్యాలు మనం చదువుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుతును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అందరికీ దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం అండి ఇది. ఒక గొప్ప వాగ్దానం అని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ దేవుడు చేసినటువంటి ఈ యొక్క వాగ్దానంలో ఆయన ఒక అద్భుతం చేస్తానంటున్నాడు. ఏంటా అద్భుతం? మీ అపవిత్రత యావత్తును మీలో నుండి తీసివేసి మీ మీద శుద్ధ జలమును నేను చల్లుతా. ఏ విగ్రహాల వల్ల అయితే మీరు అపవిత్రులయ్యారో ఆ అపవిత్రత అంతటిని నేను తీసివేస్తా. మీకు నూతన హృదయాన్ని నేను ఇస్తాను. మీలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మీకు మాంసపు హృదయాన్ని నేను మీకు దయచేస్తాను. ఇదే నేను మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము అని దేవుడు చెప్తున్నాడు. బహుశా కొంతమంది అనుకోవచ్చు, ఏమండి ఎన్నో ఏళ్ళ నుండి మేము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో సంవత్సరాల నుండి మేము దేవుని వాక్యం చదువుతున్నాము, దేవుణ్ణే ఆరాధిస్తున్నాము, మా మీద శుద్ధ జలము చల్లబడట్లేదేంటి, మా హృదయం మారట్లేదేంటి, మేము ఇంకా అపవిత్రులుగాను పాపాత్ములుగాను మేము జీవిస్తున్నామండి, ఎందుకు ఈ వాగ్దానము నా జీవితంలో మేనిఫెస్ట్ అవ్వట్లేదు అని బహుశా కొంతమందికి సందేహం రావచ్చండి. వై, లేదా వెన్ డస్ గాడ్ డూ దిస్, ఎప్పుడు దేవుడు ఈ కార్యం చేస్తాడు? ఎందుకంటే ఈ కార్యం ఎప్పుడైతే జరుగుతుందో ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క మార్పులోనికి రాగలుగుతాడండి. హల్లెలూయా. కానీ ఈ కార్యం ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు, ఎప్పుడు ఈ కార్యం దేవుడు చేస్తాడు మీకు నేను చెప్పమంటారా? ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము మీ జీవితాన్ని మార్చబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యం ద్వారా ఒకవేళ మీ జీవితాన్ని మీరు మార్చుకోగలిగితే ఈ వాగ్దానము మీ జీవితాల్లో మేనిఫెస్ట్ అవుతుంది. ఎప్పుడు దేవుడు ఈ కార్యం చేస్తాడు అని అంటే ఎప్పుడు చెప్పనా అండి? ఎప్పుడైతే నీవు నిజముగా, మరలా చెప్తున్నాను, నీవు నిజముగా పశ్చాత్తాపడతావో అప్పుడు ఈ కార్యం మీ జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. మొదటిది. రెండవదిగా, ఎప్పుడు నీవు నిజముగా పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు దేవుడు ఈ కార్యాన్ని మన జీవితాల్లో చేస్తాడు. మూడవదిగా, ఎప్పుడు నీవు నిజముగా దేవుణ్ణి, క్రీస్తును విశ్వసిస్తావో అప్పుడు దేవుడి కార్యం చేస్తాడు. నాలుగవది, నీవు ఎప్పుడు నిజముగా నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావో అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మేనిఫెస్ట్ చేస్తాడు.
ఏమండి ఇందులో కొత్త విషయం ఏముంది? ఈ ఎప్పుడు వినేదే కదా. ఏమండి ఎప్పుడు వినేదే కదా, ఇందులో కొత్త విషయం ఏముందని అంటే, చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను చూస్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని, దేవుడు చేస్తున్నటువంటి కార్యాలని చూస్తూనే ఉన్నాడు కానీ తన వైపు నుండి ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, సంపూర్ణమైన విధేయతను, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సమర్పణను కలిగి జీవించలేకపోతున్నాడండి. చాలామంది దేవుణ్ణి క్షమాపణలు అడుగుతూ ఉంటారు కదండి. ప్రభువా మమ్మల్ని క్షమించిన ఆయన, మేము పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభు, మేము పాపం చేశామయ్యా. కానీ ఆ పశ్చాత్తాపం, ఆ రిపెంటెన్స్ అనేది పరిపూర్ణం కావట్లేదు. ఇక్కడ అదే సమస్య అండి. ఆ పశ్చాత్తాపం పరిపూర్ణమైతేనే దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేస్తాడు. కానీ ఈ పశ్చాత్తాపం పరిపూర్ణం కాకుండా మన హృదయాంతరంగా ఉన్నటువంటి పాపం మనం వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇంకా పాపం వైపు మనం జారిపోయే విధంగా అది వెనక్కి మనల్ని దిగజారుస్తూ ఉంటుందండి. పాపాన్ని విడిచిపెట్టే విషయంలో కూడా ఇదే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, కొన్ని వదిలేసి, కొన్ని దాచేసి, మిగిలిన విషయాలన్నింటిలో కూడా ప్రభువా నాలో ఈ పాపం ఉంది నాయన, నేను విడిచిపెడుతున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తారు. కానీ కొన్ని విషయాలను వారిలో అలాగే దాచుకుంటున్నారు. వారు పరిపూర్ణంగా పశ్చాత్తాపడట్లేదు, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టట్లేదు. ఇక్కడ అదే సమస్య. మొత్తం ఉంచుకున్నారని కాదు నా ఉద్దేశం, కానీ పూర్తిగా ఆ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. మూడవదిగా వారు నిజముగా క్రీస్తుని విశ్వసిస్తున్నారని అంటే సంపూర్ణమైన విశ్వాసం వారిలో కనిపించట్లేదు. ఆనాడు మోషే ప్రార్థన చేసినప్పుడు సముద్రం 2 పాయలుగా విడిపోయిందండి. నేనంటాను, ఒక పరిపూర్ణమైన విశ్వాసి స్థితిలో మోషే ఉన్నాడప్పుడు కదండి. అలాంటి స్థితిలో మనం దేవుని పట్ల విశ్వాసం చూపగలుగుతున్నామా? నాదేముందిలేండి, నేను ప్రార్థన చేస్తే ఏదో దేవుడు ఏంటి ఏదో ఆయనకు తోచినప్పుడు కార్యం చేస్తాడు. నో, అది కాదండి. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన చెవిని నా నోటి దగ్గర దేవుడు పెడతాడు, ఆయన నా ప్రార్థన అంగీకరిస్తాడు, నాకు కార్యం తప్పక దేవుడు చేస్తాడు అనే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నామా అనేది ఇక్కడ ప్రశ్న. మనల్ని మనం పరిపూర్ణంగా మనం దేవునికి సరెండర్ చేసుకుంటున్నామా? మనం చేసే ప్రతి పని, అది ఏదైనా అవనివ్వండి, అది ఏ ఉద్యోగమైనా అవనివ్వండి, అది ఏ వ్యాపారమైనా అవనివ్వండి, మనం దేవునికి సరెండర్ అయ్యి ఆ పని చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఉండవో, నేను చెప్పినటువంటి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25, 26, 27 వచనాల వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరదు. ఎప్పుడైతే ఈ విషయాల్లో మనం పరిపూర్ణులుగా ఉంటామో, నిజముగా ఈ విషయాలు, ఈ క్రియలు మన జీవితంలో ఉంటాయో, అప్పుడు దేవుని వాగ్దానం మన జీవితాల్లో మేనిఫెస్ట్ అయి తీరుతుంది. హల్లెలూయా. ఉదాహరణకు మీకు వాక్యం చూపిస్తానండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యం అండి. ఎవరు చదువుతారండి? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారండి. ఆయన ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నారు? కొంతమంది దేవుణ్ణి మోసం చేస్తున్నటువంటి, దేవుని పేరు చెప్పుకొని మోసం చేస్తున్నటువంటి కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు లేదా మరి ఇతరుల గురించి చెబుతూ ప్రభు ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఆరాధిస్తున్నారు. మీరు ఆరాధించని వారు కారు, మీరు దేవుణ్ణి ఆరాధించేవారే. కానీ మీరు కేవలం పెదవులతోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీ హృదయాలు, మీ అంతరంగం దేవునికి దూరంగా పెట్టుకుని, ఏమండి, దేవునికి దూరంగా పెట్టుకుని కేవలము మీ పెదవులతో మాత్రమే మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దీనివల్ల ఏంటి ప్రయోజనం? దీనివల్ల మీ జీవితాల్లో మీకు ఏంటి ప్రయోజనం అని చెప్పి ప్రభు వారిని అడుగుతున్నాడండి.
కేవలము మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కేవలము మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులే గొప్ప దైవోపదేశములని, ఇది దేవుని మాట అని, ఏమండి, మనం కల్పించుకున్నటువంటి వాటినే గొప్ప సిద్ధాంతాలుగా మనం తీసుకుంటూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దీనివల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యం ద్వారా అందరినీ అడుగుతున్నాడండి. ఈరోజు మన ఆరాధన పెదవుల ద్వారా వస్తుందా, మన హృదయ అంతరంగం నుండి వస్తుందా అనేది అందరూ ఆలోచించండి. నిజంగా కదండి, మనం పెదవులతో ఆరాధిస్తూ ఒక పాఠం చదువుతున్నట్టు మనం ప్రార్థన చేస్తే ఏమీ ప్రయోజనం లేదండి. దానికంటే మనం మూలుగుతూ ప్రార్థన చేసి కన్నీటితో, మనం కనీసం మాట్లాడకుండా అయినా కన్నీటితో మూలుగుతూ ఆరాధించే ఆరాధన ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా. ఏమండి, మనుషులు కల్పించిన పద్ధతుల్ని సిద్ధాంతాలుగా, అవే దైవోపదేశములుగా మనం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నిజముగా మనకి దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకుని అట్టి విధంగా మనం ముందుకెళ్ళగలిగితే, ఈవెన్ మనం ప్రయత్నం చేయగలిగితే అది మనకి మంచి మేలును మనకి తీసుకొస్తుందేమో. ఇంకొక వాక్యం మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 36వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 78వ కీర్తన 36వ వచనమండి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభు ఏం చెప్తున్నారు? వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటామని చెప్తారండి. మీరు ఎవరిని నమ్ముతారంటే మేము యేసు ప్రభువుని నమ్ముతామండి. అవునా? ఎలా నమ్ముతారండి మీరంటే, మేము ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళి ఆయనకి ప్రార్థన చేసి ఆయన కానుకిచ్చి ఇంకా బోల్డ్ చేస్తామండి అని చెప్తారు. కానీ వారి భక్తి జీవితంలో వారికి స్థిరత్వం ఉండదండి. స్థిరముగా దేవుని యందు ఉండరు, స్థిరముగా దేవుని వాక్యమందు వారు నిలవరు. ఆదివారం దేవునికి ఇస్తారు, మిగిలిన 6 రోజులు లోకానికి ఇస్తూ ఉంటారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అని చెప్తారు, నోటితో చెప్పకూడని అబద్ధాలన్నీ చెప్తారు. ఏమండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తారు, చెయ్యకూడని అపవిత్ర కార్యాలన్నీ చేస్తారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అని చెప్తారు, తీసుకోవాల్సిన లంచాలు కమిషన్లు అన్నీ తీసుకుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? వారి విశ్వాస జీవితంలో, వారి భక్తి జీవితంలో వారికి స్థిరత్వం లేదు. ఒక బిల్డింగ్కి స్థిరత్వం లేదనుకోండి, దాని ఫౌండేషన్ సరిగా లేదనుకోండి, ఏమవుతుంది? ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. అలాగే వారి భక్తి జీవితంలో కూడా స్థిరత్వం అనేది లేకపోతే, వారు నిజముగా క్రీస్తునందు ఆయన వాక్యమందు నిలవలేకపోతే ఏదో ఒక రోజు కూలిపోతుందండి. అలాంటి స్థిరత్వం లేని బిల్డింగ్లో ఉండడం కంటే పక్కనే పాకేసి ఉండడం మేలు. ఏమండి, కనీసం పాక కూలిపోయింది అనుకోండి, మనకి దెబ్బలను తగలకుండా ఉంటాయి. స్థిరత్వం లేని బిల్డింగ్లో ఉండి మనం బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, మన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట. అలాగా నిజంగా మన జీవితంలో ఎందుకు నాకు ఈ కార్యం జరగట్లేదు, ఎన్నో సంవత్సరాలు నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను, నేను ఎందుకు ఆ అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలో నేను చేరుకోలేకపోతున్నాను అని అంటే ఇవన్నీ కారణాలు. మొదట మనం దేవునికి పశ్చాత్తాపడే విషయంలో సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం లేదు, కంప్లీట్ రిపెంటెన్స్ లేదు, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవట్లేదు. కేవలము మనం కల్పించుకున్నటువంటి ఆలోచన అనుసరించే మనం ముందుకెళ్తున్నాం. బహుశా దానివల్లేనేమో దేవుని వాగ్దానం అనేది ఒక వ్యక్తి జీవితంలో మేనిఫెస్ట్ అవ్వట్లేదు. ఏమండి, ఈ మార్పు అనేది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంత అద్భుతమైందో, అది ఎంత శ్రేష్టమైందో యేసుక్రీస్తు ప్రభు ఒక వాక్యం ద్వారా చెప్పారండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యంలో ఆయన ఈ రకంగా ప్రభు అన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒక వ్యక్తి
దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఆ వ్యక్తి ఏ రకంగా మారాలి అనే విషయం గురించే కదండి. ఆ మార్పు ఎంత కంప్లీట్గా మారాలి అనే దాని గురించి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. మనము దేవుని రాజ్యాన్ని చూడాలంటే మనం ఎంత మారాలో తెలుసా అండి? మనము నూతనముగా జన్మించే వారముగా అంతగా మనం మారాలి అని ప్రభు చెప్తున్నాడు. ఇట్ షుడ్ బి లైక్ ఎ స్పిరిచువల్ రీబర్త్. మనం మరలా తిరిగి జన్మించిన ఆ స్థితిలోనికి మనం రాగలిగితేనే మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం, దేవుణ్ణి మనం చేరుకోగలుగుతామండి. ఇదే మాటను ప్రభు ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు. అంత మార్పు నిజంగా ఈ క్షణం ఇప్పుడు మన జీవితాల్లో ఉందా? అంతలా మన జీవితం మార్చబడిందా? ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మార్పు అనేది నిజంగా మనం పొందుకున్నామా అనేది దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. ఒకవేళ అట్టి మార్పు, అట్టి ఆత్మీయ మార్పులకు నువ్వు చేరకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, మీకు చూపించాను కదా, ప్రభువే ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మార్పు. నువ్వు దేవుని రాజ్యం చూడాలనుకుంటున్నావా? నువ్వు సంపూర్ణంగా మారాలి. నీ మార్పు పరిపూర్ణం కావాలి, నీ విశ్వాసం పరిపూర్ణం కావాలి, నీ సమర్పణ పరిపూర్ణం కావాలి. నీవు పశ్చాత్తాపడే విషయంలో ఆ పశ్చాత్తాపం పరిపూర్ణం చేయబడాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో చేరగలుగుతావు. 2 కొరింథీస్ చాప్టర్ 5:17లో అక్కడ ఏం రాయబడిందండి? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి వాక్యం కదండి అది. ఆ వాక్యం మనం చదువుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. నీవు క్రీస్తులో ఉన్నావా? నువ్వు క్రీస్తును అంగీకరించే స్థితిలోనూ ఉన్నావా? నువ్వు నూతన సృష్టిగా మార్చబడితేనే నువ్వు క్రీస్తును అంగీకరించినట్టు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు షుడ్ బి లైక్ ఎ న్యూ క్రియేషన్. నువ్వు న్యూ క్రియేషన్గా ఉన్నప్పుడే నువ్వు క్రీస్తులో మార్చబడిన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు. అట్టి మార్పు, అట్టి స్థితి మనందరికీ దేవుడు ఇవ్వాలని, అట్టి మార్పును కలిగి మనం జీవించాలని మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంకా ఎవరైనా మరి దేవుని సన్నిధిలో, దేవుని ముందు మరి పశ్చాత్తాపడమని ఇంకా ఎవరైనా ఉంటే కనుక వారు పశ్చాత్తాపడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి. ఇంకా ఆ పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. ఇంకా ఎవరైనా తమను తాము దేవునికి సమర్పించుకునే స్థితిలో ఇంకా ఎవరైనా ఉంటే వారు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ శుద్ధ జలమును మనపై దేవుడు ప్రోక్షిస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి అపవిత్ర అంతటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. మనకి రాతి హృదయం దేవుడు తొలగించి మనకు మాంసపు హృదయాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు మనం నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం ప్రత్యక్షంగా మనం చూడగలుగుతామండి. హల్లెలూయా. కాబట్టి అట్టి స్థితిలోకి మనందరినీ దేవుడు తీసుకెళ్ళలాగున మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను తండ్రి మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. మా హృదయములో మీరు ఇస్తున్నటువంటి ఈ వాక్యము విత్తబడి నాటబడి ఫలించులాగున, అది బహుగా ఫలించి ఫలభరితముగా మారులాగున సహాయం అనుగ్రహించండి అయ్యా. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో మార్పును తీసుకురండి నాయన. సంపూర్ణమైన మార్పు, పరిపూర్ణమైన మార్పు వారి జీవితాల్లో వారు పొందుకొనులాగున తండ్రి, మీ వాక్యానికి లోబడి, మీ చిత్తానికి లోబడి వారి జీవితాలను ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి ఆ అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలోనికి అందరినీ మీరు నడిపించవలసిందిగా, తద్వారా మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.